తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని పతంజలి చెప్పుకొస్తాడు. తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ, దాని క్రియాయోగం అని ఆయన పదం పెట్టాడు. గీతలో కూడా చాలా చోట్ల పదములు స్వామిగారు మారుస్తూ బోధిస్తూ ఉంటాడు. అవికంపేన యోగేన అంటాడు ఒకసారి, అభ్యాస యోగయుక్తేన అంటాడు ఒకసాట. అంటే పదాలు మారిపోయినా దాంట్లో అర్థాలు మాత్రం సూచించేది ఒకటే. అభ్యాస యోగయుక్తేన అంటే పలుమార్లు చెయ్యి అనే అర్థం. అభ్యాస యోగము అంటే పలుమార్లు చేయటం, ఒక్కసారిగా సాధ్యమయ్యేది కాదు. అందువల్ల ఆయన పదం వాడతాడు, అభ్యాస యోగయుక్తేన చేతస నా అన్యగామిన అంటాడు. చేతస నా అన్యగామిన, ఇతర ఏ వైపుకి పోకుండా మనస్సుని నువ్వు అభ్యాస యోగముతో సాధించాల్సి ఉంటుంది. ఎందువల్ల ఆ విధంగా ఆ పదాలు వాళ్ళు మహాత్ములు చెప్పటం అని చెప్పనంటే, మనకు ఆల్రెడీ ఒక అభ్యాసం అయిపోయింది. మనస్సు అనేది ఎప్పుడూ కూడా ఆలోచనలో చేయటం అనే ఒక అభ్యాసం బాగా అయిపోయింది. ఎంత అభ్యాసం అంటే అహర్నిశలు అన్నటువంటి కోణంలో మనం మనస్సుకి ఆ ప్రక్రియ అభ్యాసం చేసి ఉన్నాం. అహర్నిశలు అంటే అహహ అంటే పగలు, నిశ అంటే రాత్రి. అహర్నిశలు పగలనక రాత్రి అనక మనం అదే వృత్తిలో మునిగి ఉన్నాం. పగలంతా ఏం చేశారు? అదే వ్యాపారం, అదే ఆలోచనలు. ఉదయం కళ్ళు తెరిచారా అని చెప్పనంటే ఆలోచనలు ఆరంభం అవుతూ ఉంటుంది. ఆ ఆలోచనలు ఏమన్నా మీరు పనులు చేసే సందర్భాలలో ఏమన్నా ఆపి ఏమన్నా ఉన్నారా? పనుల పాటికి పనులు జరిగిపోతూ ఉన్నాయి, ఆలోచనల పాటికి ఆలోచనలు ఒక పక్క జరుగుతూ ఉన్నది. పనులు ఆగింది లేదు, ఆలోచనలు ఆపింది లేదు. ఆపే ప్రయత్నం చేస్తేగా మనము ఈ ఆపే ప్రయత్నం అనేది గురువు చెప్పాడు. అయ్యా, నీ మనసు అనే వస్తువు ఆలోచనలో మునిగిపోయిందిరా, దానిని నువ్వు శ్వాస వెంబటి పెట్టినట్లయితే ఆలోచనలు లేకుండా ఉంటాయి, ఆత్మజ్ఞానం పొందుతావని గురువు చెప్పిన పూట మనమైతే ప్రారంభం చేశాం. అంతకుముందు ఏం చేశాం? మనకు ఆ ఊసే లేదుగా. మనసు అనే వస్తువు ఒకటి ఉన్నది, అది ఇప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటుంది అని వేరే వాళ్ళు చెప్పింది లేదు, మనకు అనిపించింది లేదు, జరిగిపోయింది ప్రక్రియ. అట్లాగా ఈ సాహిత్యపరంగా ఈ యొక్క మార్గంలో వచ్చాం కాబట్టి మనకు కొన్ని పదాలు వినటం కారణంగా ఓహో నాలో ఇలాంటి ప్రక్రియ ఒకటి జరుగుతూ ఉన్నదా అనేటువంటి అవగాహనకు వచ్చాం. మరి అవగాహనకు వచ్చిన స్వామి గారు మనకు ఆ విషయాన్ని అందించినా మనమేమన్నా మానుకున్నామా? మానుకోవాలి. ఎందువల్ల మానుకోవాలా? అభ్యాసం అయిపోయి ఉంది ఇంతకుముందే. అందుచేత ఈ మనసు అనేటువంటి దాంట్లో ఆలోచనలు అనేటువంటి విధానం ఉన్నదే. బాగా పగలంతా చేశాం, పగలైపోయింది. రాత్రి పూట కూడా చేస్తున్నామా? చేస్తామా? అయ్యా, రాత్రి పూట కూడా మేము పెద్దాకా పడుకోం, 11 దాకా కూడా పడుకోం. అప్పటిదాకా ఏం చేస్తూ ఉంటారు? ఆలోచనలే చేస్తూ. పని పడుకున్నాక మానుకున్నామా? మానుకుంటే స్వప్నం రాదుక. స్వప్నం వచ్చిందంటే కారణం ఏంటి? ఆలోచనలు. కనుక డ్రీమ్, కళ, ఒక స్వప్నం అనేది మనలో గోచరిస్తుందని చెప్పారంటే ఆలోచనలే. నిద్రపోయాను అంటారు కదా, అసలు నిద్రపోయారా? నిద్ర అంటే ఏమిటి అర్థం? సుషుప్తి. నిద్ర అనే పదం సుషుప్తికి వర్తిస్తుందన్నమాట. నువ్వు సుషుప్తి, గాఢ సుషుప్తిని పొందితేనే నిద్రపోయినట్టు లెక్క. అంటే మనస్సు అనేది పూర్తిగా విశ్రమించింది, విశ్రాంతి పొందిందన్నమాట.
మనసుకు విశ్రాంతి ఎప్పుడు వస్తుంది అంటే అది సుషుప్తిలో మాత్రమే వస్తుంది, యోగ సమాధిలో మాత్రమే వస్తుంది. మహాత్ములకైతే యోగ సమాధి యందు విశ్రమిస్తుంది మనస్సు. ప్రశాంత మనసంయేనం యోగినం సుఖం ఉత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం. అక్కడ బ్రహ్మభూతమై బ్రహ్మము యొక్క స్వరూపమై ఉంటుంది కాబట్టి విశ్రమిస్తుంది. అట్లాగా మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఏ సంకల్పములు, ఏ కలలు, నిద్రలో కలలు లేకుండా ఉండే విధానం ఎవరికి వస్తుందయ్యా అంటే ఎవరైతే బాగా యోగాభ్యాసం చేస్తారో, బాగా యోగాభ్యాసం చేసేటువంటి వారు మాత్రమే తృప్తిగా నిద్రపోయే అవకాశం ఏర్పడుతుంది. వాళ్ళు పడుకోగానే ఎమ్మటే వాళ్ళు సుషుప్తికి వెళ్ళిపోతారు. అది మీ ఇంట్లో మీ పాప ఉన్నాడు, పసిబిడ్డ ఉన్నాడు, తల్లి పాలు సేవిస్తాడు, ఎమ్మటే ఏం చేస్తాడు? వాడు నిద్రకి వెళ్ళిపోతాడు. వాడు స్వప్నావస్థలో ఉంటాడా, సుషుప్త అవస్థలో ఉంటాడా? సుషుప్త అవస్థ. వాడికి ఏం ఆలోచించే అవకాశాలు ఉన్నాయా? దాన్ని ఆలోచించాలి. వాడేమన్నా బెల్లం ఎట్లా, కుటుంబం ఎట్లా అని ఆలోచనలు వస్తాయి వాడికి? ఏమన్నా ఏమి లేవు వాడికి. కనుక మనసు అనేటువంటి యొక్క వస్తువు ఎంపిటీ, బ్లాంక్గా ఉంది కాబట్టి ఎమ్మటే మనసు ఏమవుతుంది? ఆలోచన సంబంధం లేకుండా సుషుప్తి సుఖానికి వెళ్ళిపోతాడు. వాడు వస్తే జాగ్రత్త అవస్థకు వస్తాడు, ఆకలి తీర్చుకుంటాడు, మళ్ళీ ఎమ్మటే సుషుప్తికి వెళ్ళిపోతాడు. బయట ఉండడు వాడు, అంతా లోపలే. అందువల్ల బ్రహ్మవేత్తలను, మహాత్ములను బిడ్డలతో పోలుస్తారు. బాల ఉన్మత్త అంటారు. జ్ఞానులు, యోగులు ఎట్లా ఉంటారయ్యా అంటే పసిబిడ్డల్లాగా. పసిబిడ్డలకే ప్రకారంగా మనస్సులో ఎలాంటి ఆలోచన ప్రకారం ప్రవాహం లేకుండా నిశ్చలముగా మనస్సు ఆ సుషుప్తి ఆనందాన్ని పొందేదిగా ఉంటుందో అట్లా మహాత్ములు కూడా యోగ సమాధి ఆనందాన్ని పొందేవాళ్ళుగా ఉంటారు. అందువల్ల ఈవేళ్ళ మనస్సులో ఏమీ లేదు, పసిబిడ్డ మనస్సులో ఏమీ లేదు, యోగి మనస్సులో ఏమీ లేదు. మీకు ఈ మాట గీతల పరమాత్మ అంటాడు, కాయేన మనస బుద్ధ్యా కేవలై ఇంద్రియై. ఎట్లా ఉన్నాయి జ్ఞాని యొక్క ఇంద్రియాలు అంటే కేవలై, దాంట్లో ఏమి లేవు. మనస్సు అంతా ఖాళీ అయిపోయింది. దాంట్లో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం, ఈర్ష్య, ద్వేషం, దంభం, అభిమానం, గర్వం, దేహ వ్యామోహం, మమకార వ్యామోహం, ఆ వ్యామోహాలు, ఈ వ్యామోహాలు, దాంట్లో ఏమి లేవు, మొత్తం ఖాళీ అయిపోయింది. తర్వాత ఆలోచనలో కూడా ఖాళీ చేశాడు కాబట్టి కేవలై ఇంద్రియై అపి యోగిన కర్మ కురవంతి అంటాడు. కేవలై ఇంద్రియై. అందుచేత పసిబిడ్డతో పోలుస్తారు జ్ఞాని యొక్క స్థితి. అంటే మనసు అనేటువంటి యొక్క వస్తువు కేవలంగా ఉంటుందన్నమాట. అందుచేత యోగి సుషుప్తి అవస్థను అనుభవిస్తాడు. ఎందుకని చెప్పనంటే నిరంతరముగా యోగము ద్వారా మనస్సుని తన అధ్యయనంలో పెట్టుకున్నాడు కాబట్టి. యోగి అని చెప్పనంటే ఏదో ఉదయం పూట కాసేపు ధ్యానం చేస్తాడు, మన సాయంత్రం పూట కాసేపు ధ్యానం చేస్తాడని చెప్పి అనుకోమాకండి. నిరంతరము కూడా వాడికి మనస్సులో ఆ ధ్యాన స్థితే ఉంటుందన్నమాట. కూర్చున్న ధ్యానమే, నుంచున్న ధ్యానమే, మనం చూస్తూ ఉంటాడు, ధ్యానంలోనే ఉంటాడు. మన మాటలు వింటూ ఉన్నా కూడా ధ్యానంలో ఉంటాడు. తనలో తాను ఉండే స్థితి, తనను తాను గమనించుకునే స్థితి, తన ఉనికి నుంచి కోల్పోకుండా ఉన్నటువంటి స్థితి, తన యొక్క స్థితి నుంచి జారిపోకుండా ఉన్నటువంటి స్థితి అది వస్తుంది. అది అభ్యాస యోగయుక్తేన పరమాత్మ గీతలో. అవికంపేన యోగేన అంటాడు ఒకసాట 10వ అధ్యాయంలో. అవికంప యోగం అని పేరు పెట్టాడు. కంప అంటే చలనం, అవికంప ఏ చలనము లేకుండా ఉండే విధానం అవికంపేన యోగేన అంటాడు పరమాత్మ గీతలో. కాబట్టి ఈ యొక్క ధ్యానం అనేది మన జీవితానికి ప్రాప్తించటం గొప్ప పుణ్య విశేషం. గమనించుకోండి, ఎంతమందికి లేకుండా వాళ్ళు నానా తిప్పలు పడుతున్నారు చెప్పండి. జీవితాలు కొట్టుకుపోతున్నాయి. లేచినప్పటి నుంచి ఆవేశాలు, ఉద్వేగాలు, క్రోధములు, మోహములు, వ్యామోహములు, అనేక ఆలోచనలు, అనేక ఉద్వేగములు, వాటితో మనస్సు జీవితం అంతా కూడా పడైపోతూ ఉన్నది. అలాంటి విధానం మన జీవితానికి లేకుండా ఒక నిశ్చలమైనటువంటి యొక్క
నిశ్చలముగు భావములో ఉండగలిగేటువంటి ఒక మంచి అభ్యాసం మనకి లభ్యం కావటం అనేది మనందరి యొక్క అదృష్టం. శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా నలభ్యతే అంటారు. శతకోటి జన్మ సుకృతై, ఇక్కడ శంకరాచార్యుల వారు అనేక జన్మల యొక్క పుణ్య పరిపాకం ఉన్నటువంటి వానికి మాత్రమే ఇలాంటి మార్గము లభ్యమయ్యే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది అంటాడు. చిత్తోపరమము మహత్తరమిది ఎల్లవారికి అబ్బదు, ఆ ఉత్తమ దశ కలిగిన విద్వత్తుడుగాడ దుర్లభుడు అంటాడు రాముడు అమనస్వయోగంలో సీతారామాంజనేయంలో. అందుచేత మహాత్ముల చేత, యోగుల చేత, సాక్షాత్ అవతారమూర్తుల చేత కొనియాడబడేటువంటి యొక్క మార్గం ఈ యొక్క యోగ మార్గము. గీతలో ఎంత గొప్పగా చెప్పుకొస్తాడని చెప్పానంటే, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం అత్యేతి తత్సర్వం ఇదం విదిత్వా యోగి పరం స్థానం ఉపయేతి చాద్యం. విశ్వంభరుడు పరమాత్మ. వేదేషు 4 వేదాలు వచ్చు వాడికి. యజ్ఞేషు ఎన్నో యజ్ఞయాగాదులన్నీ కూడా నిర్వర్తింపజేశాడు. తపస్సు చేయవ ఎన్నో తపస్సులు చేశాడు. దానేషు ఎన్నో దానాలని ఆచరించాడు. ఏమన్నాడు చివరికి? అత్యేతి తత్సర్వం, ఇన్ని చేసినప్పటికీ కూడా పొందబడనిది యోగి పొందుతూ ఉన్నాడు. ఇన్ని చేసినప్పటికీ కూడా పొందబడనిది అత్యేతి తత్సర్వం ఇదం విదిత్వా యోగి పరం స్థానం ఉపయేతి సాధ్యం. సర్వోన్నతమై ఉన్నటువంటి యొక్క మార్గం యోగ మార్గము అని చెప్పని సకల శాస్త్రాలు బోధిస్తున్నటువంటి యొక్క విషయం. అలాంటి యొక్క మార్గం మనకు చక్కగా అబలేలగా అందింది. దాన్ని పట్టుకునేటువంటి విధానంలో మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుందన్నమాట. అది లభ్యం కావటం అనేటువంటిది చాలా అరుదు. లభ్యం కానటువంటిది మనకు అదృష్టం కొద్ది లభ్యమైంది. దాన్ని కాపాడుకుని ఉన్నత మార్గంలో తీసుకుపోయేటువంటి ప్రయత్నం మనం జీవితంలో చేసుకోవాల్సి ఉంటుంది. అది ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాము అని చెప్పనంటే, మన మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఒక ప్రక్రియ, ఆలోచన పరంపర ప్రక్రియ అనేటువంటి యొక్క భాగాన్ని మనం గమనించటం లేదు. మనం దాని వంక చూస్తాం లేదు. మనస్సును గమనించేటువంటి యొక్క తరహాలో మనం లేవు. ఆ మనస్సుని అనేక ఆలోచనల్లో ప్రవేశింపజేసేటువంటి విధానంలోనే పోతూ ఉన్నాం. ఒకవేళ ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువు ఆలోచనలు చేసేదిగా ఉంటే ఇంకా అధిక శాతం బరువుపై పడవేసి ఇంకా దాన్ని పెంచే విధానాలే మనం మనసుకి అభ్యాసం చేయిస్తూ ఉన్నాం. ఇంకా ఆలోచనలు కూడా భయానకములుగా ఉండే ఆలోచనలు కూడా దాంట్లో ఇంకా మనం కల్పనలు చేసుకుంటూ అధిక శాతంలో చేస్తూ ఉన్నాం. తక్కువ శాతంలో ఆలోచించాల్సింది పోయి ఎక్కువ శాతంగా ఆలోచనలు పెంపొందింపు చేసుకునేటువంటి భాగాలుగా మనసు అనేటువంటి యొక్క వస్తువును వాడుకోవాల్సిందే. నేత్రాన్ని వాడుకోవాల్సిందే, చెవిని వాడుకోవాల్సిందే, వాక్కుని వాడుకోవాల్సిందే. ఆ వాడుకునేటువంటి పరిధి తెలియకుండా వాడుకుంటే ప్రమాదాలు వచ్చి పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాక్కు ఉన్నది వాడుకోవాలి. ఎంతవరకు వాడుకుంటాం? అవసరం మేరకు వాడుకోవాలి. అట్లా మనసు అనేటువంటి యొక్క వస్తువు ఇంకా ప్రధానమై ఉన్నటువంటి యొక్క వస్తువు, మనసు అనేటువంటి యొక్క వస్తువు ద్వారా మోక్షాన్ని పొందే అవకాశం కలిగి ఉన్నటువంటి యొక్క వస్తువు. మనదేవ మనుష్యానం కారణం బంధమోక్షయోహో బంధాయ విషయాసక్త ముక్తై నిర్విషయం స్మృతం. మనస్సే బంధం అన్నాడు, మనస్సే మోక్షం అన్నాడు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్తు ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. 6వ అధ్యాయం పరమత్యపనమాట. అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువతో. అనాత్మనస్తు శత్రుత్వే, ఏ మనస్సు అయితే నీ వశం తప్పి అనాత్మ యొక్క మార్గాలలో పయనించేదిగా ఉన్నదో అది నీకు శత్రువత్తు, నీకు శత్రువులాగా తయారవుతుంది. నిన్ను బాధిస్తుంది, వేధిస్తుంది, హింసిస్తుంది, శాంతి లేకుండా సుఖం లేకుండా జీవితం అసంతృప్తి చేసి అలాంటి కోణములో మనం తీసుకెళ్తున్నాం అవగాహన లేకుండా మనస్సుని. దాని అవగాహనతో తీసుకొచ్చినట్లయితే మనం మన జీవితాన్ని శాంతిగా జీవించే విధానం ఒకటి ఏర్పడుతుంది. రెండవది
మహాత్ములు చెప్పేటువంటి యొక్క దివ్యమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మజ్ఞానమును బ్రహ్మానుభవాన్ని పొందే అవకాశము ఏర్పడుతుంది. ఇక్కడే ఇప్పుడే ఈ దేహం ఉన్నప్పుడే, ఈ దేహం రాలిపోక పూర్వమే మనం ఆ స్థితిని పొందే అవకాశం మనకు ఉన్నది. అయితే మనకు ఆ జీవితం యొక్క విలువ, మన కాలం యొక్క విలువ తెలియకుండా మనం రెండింటినీ కూడా నిరుపయోగం చేసుకుంటూ ఉన్నాం. జీవితం యొక్క విలువ తెలియదు, కాలం యొక్క విలువ తెలియదు. ఏమి అందుచేత మనం దాని విలువ తెలియకుండా జీవితాన్ని వ్యయింపజేసుకోవటం చేత తిరిగి మన లభ్యం కావాలంటే మన లభ్యమయ్యే అవకాశాలు లేవు. అందుచేత ప్రధానముగా ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, బ్రహ్మసూత్రములు కానీ, మహాత్ములు కానీ, యతీశ్వరులు కానీ, సాధువులు కానీ చెప్పేటువంటి యొక్క మాట, నువ్వు నీ స్థితిని, నీ ధ్యాన స్థితిని పెంపొందింపజేసుకోవాలనేటువంటి మాటగా చెప్తూ ఉన్నారు. అందుచేత మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం అని చెప్పానంటే, మన మనసు అనేటువంటి యొక్క వస్తువును మనం విపరీత స్థాయిల్లో పెంచేసుకున్నాము. ఏదా విపరీత స్థాయి అంటే ఈ ఆలోచనలు అనేటువంటి యొక్క భాగాన్ని మనము విపరీత స్థాయిల్లో పెంచేసుకుంటూ, ఎందువల్ల అవగాహన లేదు. అవగాహన లేని విధానంలో దాన్ని పెంచేసుకుంటూ పోవటం వల్ల దానివల్ల మనకి నష్టం వస్తుంది, మనకి ఇబ్బంది వస్తుంది. ఎన్ని ఉన్నా శాంతి లేదు, ఎన్ని ఉన్నా సుఖం లేదు, ఎన్ని ఉన్నా తృప్తి లేదు, ఎన్ని ఉన్నా కూడా జీవితంలో ఏదో కొరత, ఏదో దిగులు, ఏదో చింత. కారణం మనలో ఉన్న భాగాన్ని మనం గమనించటం లేదు. అంతా చెప్పుకున్నాం కదా, అహర్నిశములు మనసు అనేటువంటి యొక్క వస్తువుపై భారం పడేశాం. కనీసం నిద్రా సంబంధ సుఖమైన పొందుతున్నామా అని చెప్పనంటే, సమాధి సుఖం అంటామా, సమాధి యొక్క ఆనందం అంటామా, అది కళ్ళలోని వార్త. కనీసం అందుబాటులో ఉన్నటువంటి నిద్రా సంబంధ సుఖమైన పొందుతున్నామా అని చెప్పనంటే, కొంతమంది పడుకుందామన్న భయం అయిపోయింది, ఏమొస్తాయో కళ్ళు అని చెప్పేసి. కళ్ళు ముద్దామా అంటే భయం అయిపోయింది, నిద్రపోదామన్న భయమే, ధ్యానంలో కూర్చుందామన్న భయమే. కళ్ళు మూసామంటే ఏమొస్తాయో, కళ్ళు తెరిచి కూర్చుంటే పోతుందిలే. అంటే ఆ తరహాలో మన మనస్సును మనమే తయారు చేశాం. మరి ఆ విధంగా తయారైపోయి ఉన్నటువంటి యొక్క వస్తువుని అట్లా వదిలిపెట్టేద్దామా? కానీ నువ్వే దాన్ని బాగు చేసుకోవాలి. నీ జీవితం నీకు ఉన్నత మార్గంలో పోవాలంటే దానిని నీవే సరి చేసుకునే విధానం రావాలి. కాబట్టి దాన్ని నువ్వు మెల్లమెల్లగా శనై ఉపరమేతు బుద్ధ్యా ధృతి గృహీతయా, గీత 6వ అధ్యాయం. శనై మెల్లమెల్లగా నీ యొక్క అభ్యాస బలాన్ని నువ్వు పెంచుకోమని చెప్పిన అన్నాడు. అభ్యాసయోగయుక్తేన చేతసాన అన్యగామిన. అందుచేత చాలామంది ధ్యానంలో కూర్చున్నారు, నేను గమనించాను. చాలా వరకు నిశ్చలమైనటువంటి యొక్క విధానముగా మీరు ఆ స్థితిని సాధించుకుంటూ ఉన్నారు. నిరంతర సాధన ఉన్నటువంటి వారికి మాత్రమే అలాంటి ఆ స్థితి అనేది మీకు లభ్యమయ్యే అవకాశం ఏర్పడుతుంది. ముందు ఆసన సిద్ధి అని చెప్పని అంటారు. మీరు కూర్చున్నటువంటి విధానంలో మీ శరీరములో ఎలాంటి కదలికలు లేకుండా ఆ శరీరం ఎట్లా రావాలంటే కట్టె పుల్లలాగా అన్నారు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర అన్నట్లుగా సమం కాయ శిరోగ్రీవం అది రావాలంటే నీ మనస్సులో ఆ స్థిరత్వం వచ్చినప్పుడే మీకు ఆ దేహములో కూడా నిశ్చలత్వం వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు చెప్పవచ్చు, మనం గమనించవచ్చు, నీకు ఆ ధ్యానం కుదిరిందా కుదరలేదా అన్నది మీరు కూర్చున్నటువంటి యొక్క భంగిమే చెప్పేస్తుంది. నీకు ధ్యానం కుదిరిందా కుదరలేదా అన్నటువంటి యొక్క విషయం నీ యొక్క భంగిమ, నీ శరీరం యొక్క భంగిమయే చెప్పేస్తుంది అన్నమాట. కనుక ఆ స్థితిని మనం సంపాదించుకున్నట్లయితే దానికి మించింది మరొకటి లేదు. కనుక అహర్నిశలు చేయగలిగేటువంటి విధానం ఉండగలగాలి. ముఖ్యముగా ఎప్పుడెప్పుడు అవకాశం ఏర్పడుతుందో అప్పుడల్లా కూడా చేయగలిగితే ఇంకా ఉన్నత స్థాయిల్లో ధ్యానములో ముందుకు వచ్చే అవకాశము ఉన్నది. మీ ఇంటి ముందు ఒక మొక్క వేస్తారు, మామిడి మొక్క వేస్తారు అంటే ఉద్దేశం ఏంటంటే కాయలు కాస్తాయి కాబట్టి వేసవి కాలంలో చక్కగా కమ్మగా రుచికరంగా వాటిలను పిల్లలు భోంచేస్తారు, మా ఇంట్లో వాళ్ళు భోంచేస్తారు అనేది ఒక ఆశ ఉంటుంది.
కనుక ఫలాన్ని అపేక్షించి ఫలములపై ఉన్నటువంటి యొక్క దృక్పథంతో వృక్షాన్ని మనం పెంచినప్పుడు ఆ వృక్షము ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు కొన్ని ఉంటాయి. వాటిని అవాంతర ప్రయోజనములు అని చెప్పని అంటారు. ఆ వృక్షం ద్వారా మీకు మంచి గాలి వస్తుంది, ఆక్సిజన్ ప్రాణశక్తి వస్తుంది, నీడ ఇస్తుంది, చల్లటి గాలిని ఇస్తుంది, నీడన మనం క్షీణించవచ్చు, కూర్చోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు. ఆ యొక్క ఉన్నటువంటి ఆకులు పండగలు వస్తే శుభకార్యాలకి ఆకులు తోరణాలుగా వాడుకోవచ్చు. ఫలములు అనేటువంటివి ముఖ్య ప్రయోజనం. కోరకొండగా లభ్యమయ్యేటువంటివి అవాంతర ప్రయోజనాలు అంటారు. అట్లాగా మనం ఏ యొక్క ధ్యానం అనేది ఆత్మోన్నతిని పెంపొందింపజేసుకోవటానికి, ఆత్మానుభవాన్ని పెంపొందింపజేసుకోవటానికి ప్రధానంగా పెట్టుకున్నామో ఆ ధ్యానము ద్వారా వచ్చేటువంటి యొక్క అవాంతర ప్రయోజనాలు ఏమిటని చెప్పనంటే, శరీరంలో రుగ్మతలు లేకుండా శరీరాన్ని చక్కగా శుద్ధము చేసేది, శరీరాన్ని ఆరోగ్యవంతముగా చేసేవన్నీ కూడా దేహంలో. మనకు దేహం ముఖ్యం, మనసు ప్రశాంతంగా ఉండాలి. మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యము ఇవన్నీ కూడా వచ్చేటువంటివి అవాంతర ప్రయోజనాలు అన్నమాట. వాళ్ళల్లో ఇంద్రియాలు కూడా ఎంతవరకే పనిచేయాలో అంతవరకే పనిచేస్తాయి, అంతవరకే పనిచేస్తాయి. వాక్కు ఎంతవరకు పనిచేయాలో అంతవరకే పనిచేస్తుంది, నేత్రం ఎంతవరకు పనిచేయాలో అంతవరకే పనిచేస్తుంది. క్రమం ఏర్పడుతుంది వాడికి. ఆప్నోతి స్వరాజ్యం, ఆప్నోతి మనసస్పతి, వాక్కుపతి, చక్షుష్పతి, శ్రోత్రపతి, విజ్ఞానపతి, తైత్రీయం బోధిస్తుంది అన్నమాట. అన్నింటి ఒక ఆధిపత్యం వస్తుందన్నమాట. శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది, శరీరం కాంతివంతముగా ఉంటుంది, శరీరం ఎంతో రుగ్మతలు లేకుండా, మనస్సు కూడా నిర్మలంగా, నిశ్చలంగా, ఇవన్నీ కూడా మన జీవన విధానంలో ఈ వనరులను సమకూరుతాయి. ఇవన్నీ అవాంతర ప్రయోజనాలు. దాని తర్వాత వచ్చేటువంటిది ఆత్మోన్నతి, ఆత్మైక్య సిద్ధి అనేటువంటిది పూర్ణ ప్రయోజనంగా మహాత్ములు చెబుతారు. అందువల్ల ఎక్కువ శాతం మనం ధ్యానానికి ఎక్కువ సమయాన్ని కేటాయించే విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. శ్రవణం చేస్తూ ఉన్నా మంచిదే. శ్రవణము కంటే కూడా ధ్యానంకే ఎక్కువగా ప్రాముఖ్యత మనం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మన యొక్క స్వామి గారి యొక్క ఆశయం కూడా అదే. అందువల్ల ఈ ధ్యానం అనేటువంటి యొక్క అంశాన్ని బాగా పెంపొందింప చేసుకోండి. అయితే మనం చాలామందిలో కూడా ఒక భావం ఉంటుంది, స్వామి ధ్యానం చేస్తూ ఉన్నాము కానీ మనసు అనేటువంటి యొక్క వస్తువు ఆలోచన పరంపరలో మునుగుతూనే ఉన్నది అన్నటువంటి విధానములో ఇందాక చెప్పుకున్నాం మనం. నిత్య జీవితంలో ధ్యానం చేసే విధానం లేనటువంటి వారికి మాత్రమే ఈ ధ్యానములో అలాంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. నిత్య జీవితంలో ధ్యానం లేకుండా ఉన్నవారికి మాత్రమే ఆ విధానం ఏర్పడుతుంది. నిత్య జీవితంలో ధ్యాన విధానాన్ని అవలంబించి ఉన్నటువంటి వారికి ధ్యానములో కూర్చున్నప్పుడు మనస్సు వల్ల ఇబ్బంది వస్తుంది అనేటువంటి మాట వాడే అవకాశాలు ఉండవు. విన్నారా? నిత్య జీవితంలో ధ్యానానుష్ఠానం చేసేటువంటి వారికి మేము ధ్యానం చేస్తూ ఉన్నాం, మాకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయనే మాట వాళ్ళు వాడరు. ఎవరయ్యా వాడేదని చెప్పారంటే, నిత్య జీవితంలో ధ్యానానుష్ఠానం లేకుండా ఏదో లాంఛనప్రాయంగా అరగంట కూర్చుని ఉదయం పూట సాయంత్రం పూట కూర్చుని చేసేటువంటి వాళ్ళ విధానములో ఆ ధ్యానం వాళ్ళకి సంపూర్తిగా అలవడే అవకాశము రాదు. ఎందుకని చెప్పని, నువ్వు కేటాయించుకున్న సమయం అరగంట, మనసుకి ఆలోచనలకు అవకాశం ఇచ్చిన సమయం ఎన్ని గంటలు? ధ్యానానికి ఇచ్చిన సమయం అరగంట, మనసుకి ఆలోచించడానికి అవకాశం ఇచ్చిన సమయం. కాబట్టి ఇన్ని గంటలు దానికి అవకాశం ఇచ్చిన తర్వాత నువ్వు పెట్టుకున్న అరగంట ఊరుకుంటుందా? ఊరుకోదు. కనుక అది ఏ యొక్క అభ్యాసాన్ని కొనసాగించుకుంటూ ఉన్నదో నువ్వు పెట్టుకున్న అరగంట కూడా ఆ ప్రవాహంలోనే కలిసిపోతుంది. అది ఏదో కూర్చున్నాననేటువంటి తృప్తే తప్ప నిజంగా ఉన్నానా అని చూసుకుంటే మాత్రం దాన్ని మిగిలే అవకాశాలు ఉండవు. ఈనాడు చాలామంది ధ్యాన విషయంలో సరైన అవగాహన లేకపోవటం వల్ల ఆ ధ్యానం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా 20 ఏళ్ళు కావచ్చు ఉపదేశాన్ని పొంది, 30 ఏళ్ళు కావచ్చు ఉపదేశాన్ని పొంది,
ఎట్లా ఉందో పరిస్థితి అని చెప్పానంటే మొదటి పూట ఎట్లాగా ఉందో ఈ పూట కూడా అదే తరహాలో ఉన్నది. ఎందుకని చెప్పని మనం ధ్యానం అనేటువంటి అంశాన్ని జీవితంలో ఒక భాగంగా పెట్టుకున్నాం. ఎప్పుడు అంటే ఏదో సమయంగా పెట్టుకున్నాం. మిగతా సమయమంతా ఆలోచన పరంపర విధానాలకి మనం దానికి అంకితం చేసామన్నమాట. కనుక తీవ్ర స్థాయిలో మనస్సులో ఆలోచన ప్రవాహం అభ్యాసం అయిపోయిన తర్వాత అది ఊరుకుంటుందా? అరగంట సేపు ఊరుకుంటుందా? ఊరుకోదు. అది మహాత్ములు చెప్పేటువంటి మాట. ఈ పతంజలి శాస్త్రం కానీ ఏదన్నా కానీ మహాత్ములు చెప్పేది. మన పతంజలి ఎత్తుకుంటే ఆయన అథయోగానుశాసనం అంటాడు. ముందుగా ఆయన ఆజ్ఞాపించుకున్నాడు అథయోగానుశాసనం. ఏమిటయ్యా నా యొక్క ఆ గ్రంథం యొక్క మూల ఉద్దేశం అంటే యోగ అనుశాసనం, యోగము అనే అంశం మీద పోతున్నా అని చెప్పి అన్నాడు. యోగ చిత్తవృత్తి నిరోధ అని అక్కడ 3 పదాలు వేసుకుంటాడు పతంజలి మహర్షి 2వ సూత్రంలో. యోగ చిత్త వృత్తి నిరోధ అని 3 పదాలు వస్తాయి అక్కడ. యోగము చిత్త వృత్తి నిరోధము అని చెప్పి అంటాడు. ఏమి ఇక్కడ చిత్తవృత్తి అనే పదం మీద మళ్ళా పరిశోధన చేశాడు. ఆ చిత్తము యొక్క వృత్తి అనేటువంటిది ఎన్ని విధాలుగా ఉన్నది అన్న కోణంలోకి పోయాడు. మళ్ళీ ఆయన పరిశీలిస్తే ఆయనకి ఆ చిత్తములో ఉన్నటువంటి వృత్తి 5 రకాలుగా కనబడింది. ఆయనకి 5 రకాలుగా కనబడింది ఆ వృత్తి. చిత్తవృత్తి 5 రకాల కోణాల్లో ఉందన్నమాట. ఆయన 5గా చెప్పుకొచ్చాడు. చిత్తవృత్తి పంచతయ్య క్లిష్ట అక్లిష్ట. పంచతయ్య పంచ అంటే 5. ఏమిటా 5 అంటే ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతి పంచవృత్తయ. ఆ మనసు అనేటువంటి యొక్క వృత్తి అయినప్పుడు ఆ వృత్తి 5 రకాలుగా విభజింపబడి ఉందన్నమాట. అది ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతి అన్న విధానాలలో పనిచేస్తుందన్నమాట. ఇవన్నీ మీకు చెప్పొచ్చు, మీరు వినే తగినటువంటి యొక్క విషయాలు ఇవన్నీ కూడా. అయితే ఒకసారి చూద్దాం, ఎప్పుడున్నా ఆడి సంగతి చూద్దాం. సబ్జెక్ట్ అదనమాట. కనుక మనం ఎంత లోతుకు పోము. మనం ఇన్నున్నాయో వృత్తులని చెప్పి అనుకుంటూ ఉంటాం. మనం ఇప్పుడు విన్న తర్వాత మనం దాని జోలికి ఎప్పుడు పోలేదుగా. ఏదో చేసుకోబోతుంది పిచ్చిముండా పోని, నా బతుకున్నది దాని పాటికి అది వదిలిపెట్టేసేసాం. నీ సాగు నువ్వు సాగు, నా బతుకు నేను బతుకుతా అన్న కోణంలో పోయాం. కాబట్టి ఈనాడు ఆ బతుకు మనకేమైపోయింది, ఇక్కడ ప్రాణాంతకం అయిపోయింది. గురువుగారు నా వల్ల కావటం లేదు. చంచలం మన కృష్ణ ప్రమాది బలవదృఢం దస్యాహం నిగ్రహం మన్యే వాయో హైవ సుదుష్కరం. అయ్యా వాయువులాగా నువ్వు చేసావయ్యా పని, నేను చేసా. ఆ విధంగా పోయే విధానాన్ని నువ్వు అలవాటు చేసి పెట్టేసుకున్నావు ఆల్రెడీ. కాబట్టి అది ఆ విధంగా తయారై సిద్ధమైపోయి ఉన్నది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు స్వామి అని చెప్పి అడిగాడు. ఏం చేసేది ఏముంది? అభ్యాసనతో కౌంతేయ వైరాగ్యనచ గృహ్యతే. అభ్యాస బలముతో వైరాగ్య విధానములో నువ్వు నీ యొక్క అధ్యయనంలోకి నువ్వే తెచ్చుకోవలసి ఉంటుంది. కనుక ఇక్కడ ముఖ్యమైనటువంటి యొక్క పాయింట్ ఏమిటంటే మనం మన మనస్సుని మనం గమనించడం అనేటువంటి యొక్క కోణంలో మనం లేవు. అసలు మన యొక్క ఎంపర్లాట్ ఏమిటంటే నేత్రానికి ఏమందుతాయా, చెవికి ఏమందుతాయా, నోటికి ఏమందుతాయా. నోటి పని అయిపోయింది, చెవికేమందుతాయా, చెవి పని అయిపోయింది, కంటికేమందుతాయా, కంటి పని అయిపోయింది. మళ్ళా పని శ్వాసమే అందుతుందా అని అనిపిస్తుంది మనకేమన్నా. శ్వాస ఏమైనా అందుతుందా అన్న కోణంలోకి పోతున్నామా? అడ్డుపోవటం రౌండ్ అన్నమాట. కంటికే వందుతాయా, చెవికే వందుతాయా, నోటికే వందుతాయా. నోరు అయ్యిందా చెవి, చెవి అయ్యిందా కన్ను, కన్ను అయ్యిందా ముక్కు కాడికి వస్తావా? ఆ మధ్యలో ఉంది కదా, అది మధ్యలో చివర చూసుకుందాం. ముందు రౌండ్గా ఉన్నాయి చూసుకుందాం అని చెప్పేసి అని మనం సమయమంతా కూడా ఈ మార్గాలకే ఎక్కువగా కేటాయించేశాం. ఇక ఇంద్రియముల యొక్క సంబంధ వ్యవహారం లేకపోయిందా అని చెప్పనంటే ఆలోచన భాగాన్ని ముందేసుకుంటాం. మనస్సులో ఉన్నటువంటి సంస్కార భాగాలని ముందేసుకుంటాం అన్నమాట. ఆ మొత్తం ముందేసుకుని కలకట్టం ఆరంభం చేస్తాం.
ఆ కలికేటువంటి యొక్క వాటిల్లో అనేక మంది తగులుతూ ఉంటారు. శత్రువులు వస్తారు, మిత్రులు వస్తారు, ద్వేషించే వాళ్ళు వస్తారు, ప్రేమించే వాళ్ళు వస్తారు, కక్ష కట్టిన వాళ్ళు వస్తారు, కక్ష పెంచుకున్న వాళ్ళు వస్తారు. ఇదేక మనం చేసే పని ఇంకేమైనా ఉందా? మనస్సులో ఉన్నటువంటి ముద్రలన్నీ ముందేసుకుంటాము, ఎతకటం ఆరంభం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం మనసు అనేటువంటి యొక్క వస్తువు యొక్క విషయంలో మనం ఏనాడు కూడా మన గురించి జాగ్రత్త తీసుకోవాలా. మన గురించిన జాగ్రత్త మాత్రం మనం తీసుకోవాలా. ఆ మనసులో ఉన్న ఏమిటా అని ఎతకటము, ఈ లోకంలో ఏమున్నాయా అని చెప్పని పరుగులు తీయటము. కనుక ఈ పరుగులు ఆ ఎతకటం, ఈ పరుగులు ఈ ఎతకటం. ఇంకో మూడోది ఏమైనా ఉందా? అర్థమవుతున్నాయి మాటలు? ఏమున్నాయి చెప్పండి. ఇప్పుడు మనస్సులో ఏమున్నాయా ఎతకటం, మొత్తం ముందేసుకుంటాం. లోన ఉన్నాయన్నీ ముందేసుకుంటాం. ఆలోచనల ప్రవాహంలో మునుగుతాం అన్నమాట. మునుగటం మన తేరుకున్నామా అంటే ఏమిటి టీవీలో వచ్చింది పూట, ఏం విషయం, ఇట్లా ఇంద్రియాల వైపుకి పరుగులు తీస్తూ ఉంటాం. ఇంద్రియాల ద్వారా వచ్చినవన్నీ మనసులో వేసుకుంటాం. మనసులో పడ్డవన్నీ మళ్ళీ ముందేసుకుంటాం, మళ్ళీ లెక్కలు ఆరంభం చేస్తాం. ఇది మనం మన జీవితంలో చాలా వారికి అలవాటు చేసేసాం, అభ్యాసం చేసేసాం. కాబట్టి ఈనాడు మనం ధ్యానం అనేటువంటి యొక్క అంశానికి వచ్చినప్పుడు మనం పూర్తిగా ఆ ధ్యానాన్ని ఆస్వాదించలేకపోతూ ఉన్నాం. మన ముందుకి ఈ ధ్యానం అనేటువంటి యొక్క అంశం వచ్చినప్పుడు మనం ఆ ధ్యానం యొక్క అంశాన్ని పూర్తిగా ఆస్వాదించలేక పోతూ ఉన్నాము. కారణం ఏంటి చెప్పండి? గుట్టలుగా వచ్చి పడుతున్నాయి మనసు లోపల. ఆ మనసులో ఉన్న ఎన్ని మొత్తం ముందు పోసుకుంటాం, ఎతకటం, కెలకటం ఆరంభం చేస్తాం. మన పనే కెలకటం. ఒకవేళ భోజనం చేస్తూ ఉన్నా కెలుకుతూ ఉంటాం, వంట చేస్తూ ఉన్నా కెలుకుతూ ఉంటాం, ఒకవేళ చిమ్ముతూ ఉన్నా కెలుగుతూ ఉంటాం, బట్టలు ఉతుకుతూ ఉన్నా ఆ కెలకటంలో కోపం వస్తే ఈడ్చి పడతాం, బట్టలు చిరగని తుప్పులు ఏవి ఆ ఉతకటంలో ఆ కెలకటంలో భర్త జ్ఞాపకం వచ్చాడు. ఎప్పటి నుంచి దిగుతూ ఉన్నా ఆ కీర తెమ్మని చెప్పని తేకుండగానే వస్తూ ఉన్నాడు. బట్ట పాపంని ఆ చొక్కా ఆ పంచి తుంపులు అయిపోతుంది దెబ్బకి. మనం జీవితంలో చేస్తున్న పని ఇది కాక ఇంకేమన్నా ఉన్నదా? ఈనాడు నాకు ధ్యానం కుదరటం లేదని ఎందుకు ఆపోతాం? నీకు అసలు ధ్యానం చేసే ఉద్దేశం ఉంటే ఈ కెలకటం పెట్టుకుంటావా? స్వామి ఈ కెలకటమే ధ్యానమే. గురువు చెప్పాడు కాబట్టి కాసేపు చేసుకుంటా. ఈ కెలకటం అభ్యాసం అయిపోయింది కాబట్టి, అలవాటు అయిపోయింది కాబట్టి కెలకటం మాత్రం పెట్టుకోవటమే అంటామా? ఏదైనా మనం మారగలిగితే జీవితంలో మార్పు అనేది నీ కాడ రావాలి. గురువు చెబితే రాదు మార్పు ఏమి. అది మన దగ్గర ఆ మారాలన్నటువంటి యొక్క తలంపు, మారాలన్నటువంటి యొక్క నిశ్చయ భావన మనకు రాగలిగితే మనం ఇంకా అడుగులు ఆధ్యాత్మికంలో ముందుకు వేసుకునే అవకాశము ఏర్పడుతుంది. అందుచేత మనం చేయాల్సింది ఏమిటని చెప్పనంటే, నిత్య జీవితంలో ఏ మనస్సు అయితే తన యొక్క వృత్తులు అనేటువంటి యొక్క భాగాన్ని అవిశ్రాంతముగా దానికి ఇసుకు విరామం లేకుండా అది ఎట్లా తయారయ్యిందో నీవు అట్లా తయారు కావాలి. నీకు ఇసుగు విరామం లేకుండా ఆ గురువు చెప్పిన నిశ్చల భావం అన్నదే దాన్ని సాధించుకునే విషయంలో నేను అర్థమైంది నేను చెప్పిన మాట. ఏ మనస్సు అయితే దానికి ఇసుగు విరామం లేకుండా ఆలోచనలు చేయటం అనేటువంటి యొక్క విధానములో అది ఎట్లయితే నిమగ్నమై ఉన్నదో అట్లా నీ యొక్క ప్రయత్నం అనేటువంటి యొక్క భాగం కూడా నీకు ఇసుకు విరామం అనేటువంటిది లేనటువంటి కోణంలో నువ్వు ప్రయత్నం చేయగలిగితే నువ్వు అచర కాలంలో అధిగమించే అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనసు అనేటువంటి యొక్క భాగాన్ని ప్రయత్నపూర్వకంగా అధిగమించగలుగుతావో
ఆ తర్వాత ఉన్నదే ఆ మనస్సుకే చెప్పు, ఆలోచించవే అని చెప్పనంటే నోరు మూసుకోబడవా అని చెప్పండు. ఎందువల్ల అంటే ఆ అనుభవం వచ్చేసేసింది దానికి. ఏదైతే దాని జీవితంలో లభ్యం కాందే ఉన్నదో అది లభ్యమైనప్పుడు ఇక ఆ మనస్సు ఉన్నదే పొమ్మన్నా కోరకుండగా ఉండే స్థితి ఏర్పడుతుంది. మీకు ఈ సన్నివేశం భాగవతంలో వస్తుంది. చండామార్కులు అంటారు, ఏమిట్రా స్థితి ఇట్లా, ఎంత చెబుతూ ఉన్నా నువ్వు మానుకవే అంటారు చండామార్కులు. నన్నేం చేయమంటావయ్యా, అది పోతా ఉందన్నాడు. ఇను అయస్కాంతంబు అనే పద్యం పాడతాడు. ఎట్లా ఇను అయస్కాంతం వైపుకి పోతా ఉన్నదో నా మనసు అనేది కూడా ఆ బ్రహ్మం వైపుగా అట్లాగా పోతుంది అని చెప్పని అంటాడు. అంటే ఆ బ్రహ్మము యొక్క ఆనందంలో, బ్రహ్మము యొక్క ప్రశాంతతలో, ఆ బ్రహ్మము యొక్క తన్మయత్వంలో అది అలవాటు అయిపోయినప్పుడు ఇక్కడ నీ ప్రయత్నం లేదు. ఇక అందువల్ల నీ ప్రయత్నం ఎక్కడ అని చెప్పని ఏ యొక్క మనసు అనేటువంటి యొక్క వస్తువుల ప్రవాహం అనేది స్వతసిద్ధముగా అలవాటు అయిపోయి ఉన్నదో ఆ అలవాటును మాన్పేంతవరకే నీ ప్రయత్నం. ఎప్పుడైతే ఆ అలవాటు నుంచి విడబడిందో ఆ తర్వాత ఆ మనసు అనేది ఉన్నదే ఆ స్థితిలో ఉండిపోతుంది. నువ్వు చెప్పాల్సిన అవసరము. ఒక ర్యాకెట్ అంతరిక్షంలోకి పోవాలంటే వీళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తారు. ఈ పరిశోధకులు ర్యాకెట్ ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తి నుంచి తప్పించడానికి ఎంతో ప్రయోగాలు చేస్తారు. ఎప్పుడైతే ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తి నుంచి ఆ ర్యాకెట్ అంతరిక్షంలోకి పోయిందో అక్కడ ప్రయోగాలు ఏమి ఉండవు, ఇక నిలిచిపోతుంది, అక్కడ ఉండిపోతుంది. అట్లాగే అట్లా మన మనసు అనేటువంటి దాంట్లో కూడా ఏముంది, ఇక్కడ ఆలోచన సంబంధ ఆకర్షణ శక్తి, ఇంద్రియ విషయాల యొక్క సంబంధ ఆకర్షణ శక్తి ఇవన్నీ గట్టిగా పట్టేశాయి. కాబట్టి వాటి నుంచి తప్పించే విషయంలో మన ప్రయత్నం అనేది కొనసాగుతుంది. ఎప్పుడైతే వాటి యొక్క సంబంధ విధానం తప్పి బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందగలిగి, బ్రహ్మము యొక్క తన్మయత్వాన్ని పొందగలిగి, బ్రహ్మము యొక్క దివ్యత్వాన్ని పొందగలిగే స్థాయికి పోయినప్పుడు ఏమవుతుంది, మనసు అక్కడ నిశ్చలముగా ఉండిపోతుంది. ఆ స్థితి వచ్చిన వాడికి ఉన్నదే ఎంత సులువుగా ఉంటుంది బ్రహ్మము యొక్క అవలోకన అని చెప్పనంటే, చెలువుగా పువ్వులు జీరుట కంటెన్ బొల్బుగ కన్నుగవమూయుట కంటెన్ అనువగు ఈ అమనస్క పదంబే సులభము సూక్ష్మము సౌఖ్యము వత్స. ఆంజనేయ, చెలువగ పువ్వులు జీరుట కంటెన్, పువ్వులు గిల్లటం ఎంత కష్టమో, రెప్పలు వాల్చటం ఎంత కష్టమో అంతకంటే సులువు అన్నమాట. అర్థమైందా? పువ్వులు గిల్లటం ఎంత కష్టమో, రెప్ప కిందకి వాల్చాలంటే, కిందకి వాలిన రెప్ప పైకి ఎత్తాలంటే ఎంత మీరు కష్టపడాలో అంతకంటే సులువు అన్నమాట. అర్థమైందా? ఎంత సులువు, ఎంత సులువు. అనువగు ఈ అమనస్క పదంబే సులభము సూక్ష్మము, ఇంకా సులభము సూక్ష్మము సౌఖ్యము వత్స అన్నాడు. అందుచేత ఆ మనసు అనేటువంటి యొక్క భాగం అనేది ఎప్పుడైతే ఆలోచన విధానాల నుంచి ఈ యొక్క ప్రయత్నం ద్వారా ఎడబడ్డట్లయితే ఆ తర్వాత వాడికి ఏ శ్రమ లేదు, ఏ బాధ లేదు, ఎలాంటి యొక్క ప్రయత్నము లేదు. తెలియకుండా నీకు అది బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందేటువంటి స్థాయికి వస్తుంది. కాబట్టి మరి మీరందరూ కూడా ధ్యానపరులు, స్వామిగారి యొక్క మార్గములో పయనించేటువంటి యొక్క పుణ్యమూర్తులు, మీకు అది లభ్యం కావటం ఎంతో గొప్ప పుణ్య విశేషం. మీకు ఎంతో పుణ్య విశేషం ఉంటేనే మీకు ఇలాంటి యొక్క మార్గం లభ్యమవుతుంది. లభ్యమైన దాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం మనం చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఏమన్నారు పరమాత్మ గీతలో? యోగక్షేమం అన్నాడు. లభ్యం కానటువంటి దాన్ని లభ్యం చేసుకోవటం యోగమైతే, లభ్యమైన దాన్ని కాపాడుకోవటం క్షేమము అని చెప్పని అంటారు. అందుచేత మీ యొక్క ధ్యానం అనేటువంటి యొక్క విధానం ఎప్పుడెప్పుడు ఉండాలి? ఎప్పుడు ధ్యానమే, జీవితమే ధ్యానం కావాలి, జీవితమే ధ్యానం కావాలి. అబ్జర్వడ్, గమనిక,
నీ గమనిక ఎప్పుడూ కూడా నీ యందు మాత్రమే ఉండాలి. ఏమండి ధ్యానం చేయాలంటే మరి తూర్పు వైపు కూర్చోవాలా, పడమటి వైపు కూర్చోవాలా, దక్షిణ వైపు కూర్చోవాలా అని చెప్పేసి ధ్యానం చేసేటప్పుడు జింక చర్మం వేసుకోవాలా, దర్పసాప వేసుకోవాలా, లేదు ఇంకేం వేసుకోవాలా అనే సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఒక సాంప్రదాయక విధానాలలో చెప్పుకొచ్చేటువంటి యొక్క మాటలు. ఒక సాంప్రదాయకాన్ని అవలంబించినప్పుడు ఆ సాంప్రదాయకులకు చెప్పే మాటలలో తూర్పు వైపు కూర్చో, ఉత్తరం వైపు కూర్చో, కింద దర్భాసనం వేసుకో, చేలాజన కుశోత్తరం గీత 6వ అధ్యాయం, అదే దర్భాసనం వేసుకో, జింక చర్మం వేసుకో, ఇవన్నీ సాంప్రదాయకంగా చెప్పేటువంటి యొక్క మాటలు. స్వస్తికాసనం వేసుకో, లేదా పద్మాసనం వేసుకో, లేదా వజ్రాసనం వేసుకో, లేదా వీరాసనం వేసుకో అని చెప్పి అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక ఫార్మాలిటీగా ఒక సాంప్రదాయిక విధానాల్లో పోయేటువంటి విధానమే కానీ సాధనాంశం వచ్చినప్పుడు ఇవి ఉన్నాయా, ఇవి లేవా, దర్భసాప లేదే, జింక చర్మం లేదే, ఎట్లా చేసేది ధ్యానం, అవి లభ్యమైన తర్వాత చేస్తానులే నువ్వు కూర్చున్నట్లయితే దర్భసాపై దొరికింది, ఇప్పుడు జింక చర్మం లేదు ఇక్కడ చేయాలంటే ఆ జింక చర్మం వచ్చిన తర్వాత చేస్తాను. జింక చర్మం పట్టుకొచ్చాడు, కొన్నామనుకో, తెలిసింది ప్రభుత్వం, తెలిసింది వాళ్ళకి, ఏం చేస్తారు వాళ్ళు? తీసుకుపోయి ఇద్దరిని కూడా జైల్లో కూర్చోబెట్టి ధ్యానం చేస్తారు. అందుచేత ఒక శాస్త్రం ఉంటుంది, ఒక సాంప్రదాయం ఉంటుంది, దాన్ని గౌరవిద్దాం, దాన్ని ఆస్వాదిద్దాం, మంచిదే. ధ్యానము అని చెప్పన్నప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడ ధ్యానం. నువ్వు ఏ దిక్కు వైపు కూర్చున్నామా అని నీ ఆలోచన అవసరంలా, మనం కూర్చున్న చోట కింద ఏమున్నదా అనేది మీకేం ఆలోచన అవసరంలా, ఏ ఆసనంలో కూర్చున్నామా అనేది కూడా నీకు ఆలోచన అవసరంలా. మనస్సులోకి ఈ ఆలోచనలు రానివ్వకూడదు. ఇవి కూడా బంధాలే, ఇవి కూడా అడ్డులే, ఇవి కూడా అడ్డే. గోడ కానుకున్నానా లేదా, ముందుకు రావాలి కదా, ఈ ఆలోచన అవసరంలా. కనుక అన్ని విధానాలలో కూడా, అన్ని కోణాలలో కూడా నీ మనసు అనేటువంటి యొక్క వస్తువుని దాన్ని గమనికలో ఉండగలిగేటువంటి విధానాన్ని మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. ఎవరో ఒక అతను అడిగాడు, రమణ మహర్షి ఏమిటి ఉయ్యారంగా కూర్చున్నావు అన్నాడంట. ఆయన చూస్తే మీకు అర్థమవుతుంది. రమణ మహర్షుల వారు ఒక తివాచి మీద ఎట్లాగా ఉయ్యారంగా పడుకొని ఉంటాడు. ఇట్లాగా కూర్చునే ధ్యానం అని చెప్పానంటే అన్నాడు వాడు వచ్చేసి, ఏమిరా దేహానికి వంకరలు బ్రహ్మానికి వంకరలు ఉన్నాయా అని చెప్పి అన్నా అంట ఆయన గారు. దేహానికి వంకరలు కానీ బ్రహ్మానికి వంకరలు ఉన్నాయా? కాబట్టి ఇట్లా కూర్చున్న ధ్యానమే. రమణ మహర్షి చూశారు మీరు, ఫోటోలు అయినవి, ఇట్లా కూర్చుంటాడు, అట్లా ఉంటాడు ధ్యానం. కనుక దేహం ఎట్లా ఉంటుంది నీకెందుకు, దేహం ఏ వైపులో ఉంటుంది నీకెందుకు, నీ మనసులో వంకర లేకుండా ఉన్నదా చాలు. ఆ గమనికలో రాగలిగితే నీ వ్యవహారం కూడా సకదిద్దబడుతుంది, నీ ఇంద్రియ వ్యాపారం కూడా సవ్యముగా ఉంటుంది, నీ మనసు అనేటువంటి వస్తువు కూడా కంట్రోల్లో ఉంటుంది. ఏం మాట్లాడినా తగు విధంగా ఉంటుంది, ఏమి విన్నా తగు విధంగా ఉంటుంది, ఏమి తిన్నా తగు విధంగా ఉంటుంది. అన్ని విధాల నీ జీవితాన్ని సకదిద్దేటువంటి విధానం ధ్యానములో వస్తుంది. ఆ ధ్యానం చేసే వాళ్ళ జీవితం అందంగా ఉంటుంది, వాళ్ళ మనస్సు ఆనందంగా ఉంటుంది. అలాంటి జీవితం భవ్యముగా దివ్యముగా ఎదిగే అవకాశం జీవితానికి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా స్వరాజ్యాశ్రమం యొక్క విధానములో లేక భగవద్గీత శాస్త్ర పరిధిలో ఉపనిషత్తుల యొక్క సారాంశము యొక్క విషయంలో చూసినట్లయితే మన యొక్క జీవన విధానం అంతా కూడా అన్ని కోణాలలో బాగుపడాలి అని చెప్పన్నట్లయితే మన మనస్సుని చక్కదిద్దేటువంటి విధానంలో మనసు అనేటువంటి యొక్క వస్తువును మనము చక్కగా ధ్యానములో ఉంచేటువంటి విధానాన్ని మనం చక్కగా వాడుకోవాల్సి ఉంటుంది. మీ గతంలో కూడా ఒక మాట చెప్పా, మీ జ్ఞాపకం ఉందో లేదో, ఏం చేస్తున్నాము అని చెప్పినంటే ఇందా మనం చెప్పుకున్నాం, పంచవృత్తయ అని చెప్పిన అన్నాం కదా. ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి, పంచవృత్తులు. చాలా గొప్పగా అర్థవంతంగా ఉండేటువంటి విషయాలు అవన్నీ కూడా ఇప్పుడు పోయే సందర్భం కదా. వాటికి ప్రధానముగా మనం చేస్తున్న పని ఏమిటని చెప్పినంటే, మనం ఇంద్రియ వ్యాపారంలో ఉంటాము. ఇంద్రియ వ్యాపారం అంటే ఇంద్రియాలకు విషయాలకు ఉండేటువంటి సంబంధం. ఇంద్రియ వ్యాపారము అంటే ఇది బాగానండి, లాస్ట్ విషయం ఇది చెప్పి ముగింపు చేస్తాను. ఇంద్రియ వ్యాపారము అని చెప్పనంటే ఇంద్రియాలకు విషయాలకు ఉండేటువంటి సంబంధం. ఏమి
నేత్రేంద్రియంతో సంబంధం పడ్డావు. ఎప్పుడు పడతావు? ఎదురుగా టీవీ ఉన్నప్పుడు. ఊరుకుంటారా? ఎదురుగా టీవీ నడుస్తూ ఉన్నది, కళ్ళు మూసుకుంటారా? కళ్ళు మూసుకుంటారా? మూసుకున్న లోన్ ఊరుకుంటుందా? ఎదురుగా కనబడుతున్న కళ్ళు మూసుకుంటాయని చెప్పందో. కనుక చూస్తావు. ఈ చూస్తాం అనేది క్రియ. ఈ చూస్తాము అనే క్రియ కొంతసేపు ఉంటుంది, తర్వాత అయిపోతుంది. టీవీ కట్టేస్తాయి. కట్టేసిన తర్వాత మధ్యలో మీకు సమయం ఉంటుంది. ఈ సమయములో ఏం చేస్తాము అని చెప్పనంటే ఆలోచనలు అనేటువంటి వాటిని పెట్టుకుంటాం. ఎమ్మటే గమనించండి, మీరు చెప్పే మాట. ఒక ప్రక్రియ అయిపోయిందా అంటే అయిపోయిన వెంటనే మీరు మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఆలోచనలు అనే దాంతో సంబంధం పడతారు, ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇంతలో ఎవరో మీకు సన్నిహితుడుగా ఉన్నటువంటి యొక్క వ్యక్తి, అమ్మగారు ఎవరన్నా వస్తారు. రాగానే రాండి రండి కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత మాట్లాడటము వినటం అనే ప్రక్రియ ఆరంభమవుతుంది. ఆమె మాట్లాడుతుంది, నువ్వు వింటావు, నువ్వు మాట్లాడతావు, ఆమె వింటుంది, ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ క్రియ అయిపోయిన తర్వాత నమస్కారం నమస్కారం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో గ్యాప్ ఖాళీ ఉంటుంది కదా, అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ ఖాళీలో మళ్ళీ లోపల ఉన్నాయని ముందేసుకుంటాం. మళ్ళీ ఆలోచనలు చేయటం ఆరంభం చేస్తాం. మళ్ళీ ఆలోచన ప్రవాహంలో మునిగి తేలుతూ ఉంటాం. ఇంతలో మీ కోడలు ఏమంటుంది? అత్త అన్నం అయిపోయింది, కూర అయిపోయింది, మొత్తం రెడీగా ఉన్నాయి, రమ్మని చెప్పి అంటుంది. ఎప్పుడైతే ఈ మాట చెవిలో పడిందో పోయి డైనింగ్ టేబుల్ కాడ కూర్చుంటావు. అన్ని రెడీగా పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉంటాయి కాబట్టి చక్కగా కోడలు వడ్డిస్తూ ఉంటే అత్తగారు కూర్చొని ఒక్కొక్క పదార్థాన్ని తింటూ ఉంటుంది. ఈ తినటం అన్నది ప్రక్రియ ఆరంభమైంది. ఇక్కడ జిహ్వేంద్రియ ప్రక్రియ ఆరంభమైంది. దాన్ని తినటం అనే పని పెట్టుకున్నావు, చేసేసావు. తినటం అయిపోయిన తర్వాత ఏమైంది? మధ్యలో మళ్ళీ గ్యాప్ వస్తుంది మీకు. మధ్యలో ప్రక్రియ ఇంద్రియ వ్యాపారం అయిపోయిందా అంటే ఇంద్రియ వ్యాపారం అయిపోయిన తర్వాత మళ్ళా ఇంద్రియ వ్యాపారానికి మధ్యలో గ్యాప్ ఉన్నదే. ఈ గ్యాప్లో ఏం చేస్తున్నామంటే మనోవ్యాపారం. మనోవ్యాపారం అంటే మనస్సు యొక్క ఆలోచనలు అన్నమాట. గమనించండి మీరు. కనుక ఈ తినటం అయిపోయిన తర్వాత మధ్యలో గ్యాప్, చూస్తాం అయిపోయిన తర్వాత మధ్యలో గ్యాప్, మాట్లాడటం అయిపోయిన తర్వాత మధ్యలో గ్యాప్. ఈ విధంగా మనం ఎప్పుడెప్పుడు అవకాశం లభ్యమవుతూ ఉంటుందో అప్పుడప్పుడల్లా మనం ఏం చేస్తున్నామంటే ఇంద్రియ వ్యాపారాన్ని మనము పెట్టుకుంటూ ఉన్నాము. అయితే యోగిగా ఉన్నవాడు ఏం చేస్తాడు చెప్పండి? ఆ మధ్యలో ఉన్న గ్యాపులన్నీ కూడా యోగముతో కవర్ చేస్తాడు. తింటం అయిపోయిందా, మధ్యలో గ్యాప్ ఉందా, అబ్జర్వ్, గమనిక, ఆ ఉనికిలో, ఆ శ్వాస గమనికలో అట్లా ఉండిపోతాడు. ఎవరైనా వచ్చారా, నమస్కారం, స్వాగతం, రాండి కూర్చోండి, ఏదైనా విషయం ఉందా, పరిమితంగా మాట్లాడతాడు. విషయం అయిపోయిందా, నమస్కారం పెడతాడు, వెళ్ళిపోతాడు. మధ్యలో గ్యాప్ వస్తుందిగా, ఆ గ్యాప్ని ఏం చేస్తాడు? మళ్ళీ ఎమ్మటే గమనికలో, ఆ ఉనికిలో, తన ఉనికిలోకి వచ్చేస్తాడు. తన ఉనికిలోకి వచ్చేస్తాడు. మనమైతే ఏం చేస్తున్నాం? మనోవ్యాపారంలోకి వచ్చేస్తున్నాం. మనం మనోవ్యాపారంలోకి వచ్చేస్తున్నాము. అతడు తన ఉనికిలోకి వచ్చేస్తాడు. తనలో తాను ఉంటాడు. తనలో తాను ఉండటమే ధ్యానం. ఈ విధంగా నీకున్నటువంటి గ్యాపులన్నీ నువ్వు యోగముగా మార్చుకున్నట్లయితే నువ్వు సాయంత్రం కూడా కూర్చున్నప్పుడు ధ్యానంలో నిశ్చలంగా ఉంటుంది. ఎందుకు? పగలంతా అభ్యాసం చేసావు కాబట్టి అభ్యాస బలము నువ్వు ఏ సాయంత్రం అయితే పారమాటిగా పెట్టుకున్నావో సంధ్యా సమయంగా, ఆ సంధ్యా సమయం నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు చేసినటువంటి యొక్క ఈ సాధనంతా నీకప్పుడు బలంగా ఉంటుంది. ఎంచేపు కూర్చున్నా ఆ కూర్చోవడంతోనే అట్లా మనస్సుని ఆ శ్వాస వైపుకు తిప్పావు అంటే చాలు, వెళ్ళిపోతుంది. మీ దేహంలో కదిలికలు కానీ, నిద్రా సంబంధము కానీ, ఆలోచన సంబంధము కానీ, దేహం వంగటం కానీ, లెగవటం పడటం లాంటి వ్యవహారమే మీకు ఉండకుండగా సమృద్ధిగా ధ్యానం వచ్చేస్తుంది. అలాంటి ఆ ధ్యానము సమృద్ధిగా వచ్చి ఉన్నటువంటి వారి జీవన విధానం అందముగా ఉంటుంది, ఆనందముగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు పడుకున్నా ధ్యానమే. నైట్ అవుతుందిగా, పడుకుంటాడుగా. ఆ పడుకున్నప్పుడు ఏం చేస్తారు? మామూలుగా అంటే ఏం చేస్తారు? ఏ టీవీలో మొత్తం సీరియల్ చూశారో ఆ సీరియల్ మొత్తం కూడా, నిన్నొచ్చిన సీరియల్కి
ఇప్పుడు వచ్చిన సీరియల్కి ఏమిటి తేడా అని చెప్పని మొత్తం ముందేసుకుని చేయటంతో ఈ ఆలోచనలు చేసి నిద్రలోకి పోయిన తర్వాత అక్కడ కూడా ఏమవుతాయి, మళ్ళీ అయ్యే ప్రత్యక్షమవుతాయి, దర్శనం ఇస్తాయన్నమాట. అందుచేత మన మనసు అనేటువంటి యొక్క వస్తువు విషయంలో మనం ఏనాడు కూడా జాగ్రత్తలు వహించటం లేదు. అందుచేత మనకేంటంటే మరి స్వరాజ్యాస్త్రము, భగవద్గీత, ఉపనిషత్తుల యొక్క విధానంలో మనం దీంట్లోకి వచ్చాం కాబట్టి ఆ ధ్యానం యొక్క అంశాన్ని ఉన్నత స్థాయిలో పెంచుకునేటువంటి విధానాన్ని మనం చేసుకోగలిగితే మన జీవితములు పావనము అవుతాయి అని చెప్పని తెలియజేసుకుంటూ, ఇంకేమైనా సందేహాలు లాంటివి ఉన్నట్లయితే మళ్ళా మనకి 8 గంటలకు సత్సంగం మళ్ళీ ఇక్కడ ఉన్నది, దాంట్లో సందేహాలు సమాధానాలు అనేటువంటి అంశం మీద నడుస్తుంది. మరి కాసేపు ధ్యానం చేద్దామా? అమ్మగారు మన యొక్క నియమాల ప్రకారంగా సాయంత్రం ధ్యానం అనే అంశం ఉంది కాబట్టి ఒకవేళ తొందర ఉన్నటువంటి వాళ్ళని బలవంతం లేదు. మీరు ధ్యానం చేసేవాళ్ళు కూడా కింద కూర్చోవటం అంటే కొంచెం ఇబ్బంది పరిస్థితి ఉంటుంది. వయసులో ఉన్నటువంటి వాళ్ళకి పర్వాలేదు, వాళ్ళ దేహం మాట వింటుంది. వయసులో ఉన్నటువంటి వాళ్ళ దేహం మాట వింటుంది. ఇప్పుడు మీ మాట వినే స్థాయిలో ఆ దేహం లేదు. అందువల్ల కింద కూర్చున్నప్పుడు కాళ్ళు నొప్పులు లాంటివి, అవయవాలు పట్టేయటం లాంటి విధానం వచ్చినప్పుడు ఉన్న విధానం ఏంటంటే ధ్యానం బాగా కుదిరి ఉంటుంది, కానీ శరీరం మీకు అతగు మాత్రం అనుకూలించే పరిస్థితిగా ఉండదు. అందువల్ల ఈ ధ్యానాన్ని కూడా ముగింపజేసుకుని బయటపడే ప్రయత్నం చేస్తారు. అందుచేత పతంజలి అంటాడు స్థిర సుఖమాసనం అంటాడు. స్థిర సుఖమాసనం, సుఖం ఆసనం. ఎట్లా కూర్చుంటే ఎక్కువసేపు కూర్చున్నా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందో అలాంటి యొక్క యాంగిల్లో అలాంటి యొక్క ఆసనం మీద కూర్చోమని చెప్పని అంటారు. అందువల్ల కుర్చీలో కూర్చున్న వాళ్ళకి పెద్ద సమస్య లేదు, బాగా ధ్యానం చేసుకోవచ్చు. కాబట్టి కిందే కూర్చోవాలని నియమమే లేదు. కింద కూర్చునే సౌలభ్యం అంటే కూర్చోండి, కింద కూర్చుని చేసే సౌలభ్యం లేకపోతే కుర్చీలో కూర్చుని కూడా చక్కగా చేసుకోండి. కొద్దిసేపు మాత్రమే ధ్యానం ఉంటుంది. అందరూ కళ్ళు మాత్రం మూయండి. కళ్ళు మూసిన తర్వాత 3 సార్లు మళ్ళా తిరిగి ఓంకారం ఓ